అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ ఎక్కువ పాకు తొడలు కనబడుతున్నాయి, ఇంకా లోపల మొత్తం కనబడతాయి. ఎందుకు ఎక్కువ తీసుడు? పని చేసుకో వీడియోలు. అర్థమైందా? కొందరికి చిన్నగా ఉంటది, కొందరికి పెద్దగా ఉంటది. అవునా? ఏముంటావు చెప్పరాదు. మళ్ళీ సిగ్గుశరాలు లేవేం లేరవ్వడు మీ బాల్పుల అన్ని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు మీ బాల్పుల. ఈ రోజు మనం ఎవరితో ఉన్నామంటే అసలు నేను చెప్పాలా వద్దా ఇంట్రడక్షన్ నాకే అర్థమైతలేదు. అంత ఓకేనా తమ్మి? పిల్లలు అందరు బాగున్నారా? అవును. ఏంటంటే ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఫీలింగ్స్ లేవు. ఎందుకు? నువ్వు తేడానా? కొంతమంది ఎట్లుంటారంటే ఒక్క అమ్మాయితో రిలేషన్ లో ఇంకో అమ్మాయితో పోయి పండుకుంటారు చూడండి, అట్లా వీడియో ట్యాగ్ నేను వినలేనా బూతులు? కొంతమంది జోడుకులు అన్నదా? కొంతమందిని ఎందుకంటే ఒక్కనే పెట్టాలి కదా, ఒవ్వంత ఉంటుందో ఆడనే అనాల్సింది కదా. నువ్వు మాట్లాడే వర్డ్స్ నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అమ్మాయిని అనాలా? నేను కూడా అమ్మాయినే తిట్టింది. ఒక మనిషి తప్పు చేసిండు, నువ్వు కూడా తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్? నీ మనసు మీద నీ గుండె మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడేది కరెక్ట్ అన్నా, నేను మాట్లాడేది కరెక్ట్ అన్నా చెప్తా. కరెక్ట్ ఎందుకు అంటున్నా? ఇదేం తమ్మి? వీడియోలు తీసుడేనా? అది కూడా కుక్క ముద్దు పెడుతుంటే వీడియోలు తీసుడండి. నోట్లో పెట్టుకోద్దు అవే నీ మూతులు నాకినగా. నువ్వు తిట్టేది ఉంటే క్యాండిడేట్ ఎవరు మూతి నాకిచ్చుకోరో వాళ్ళని తిట్టాలా? వాళ్ళ అమ్మేమన్నది? అట్లా అనుకుంటా సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు వీడియోలు? నువ్వెందుకు పీకనికి పెడుతున్నావు? మరి నీ మైండ్ సెట్ అంతా ఒంకరనే ఉంటుందా బ్రదర్? నాది ఒక్కనే మైండ్ సెట్ అలా ఉంటుంది అంటే ఆమె అడిగేది కూడా ఒంకరని అడుగుతుంది అన్న. నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఫేమ్ అవ్వడానికి ఇంకో నీ వీక్ పాయింట్ తో ఆడుకుంటున్నావా? ఈ వీడియోలో ఆమంతలో ఆమె డాన్స్ వేసుకుంటుంది, మధ్యలో నీ నొప్పేంది? ఏమంటున్నా? వాళ్ళు తీసేది ఎంతో గింతంత ఉంది, నువ్వు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ కనీసము నీ రీల్స్ దానికి నేను ఏమంటున్నా, ఒక పద్ధతిగా చెప్పాలి. బట్టలు ఇప్పేసి ఇంటర్వ్యూలో కూర్చో పద్ధతి లేకుంటే. నువ్వు బర్లకాడ పెండ తీసుకోకుండా నీకు ట్రోలింగ్ చేసినావా? ఆమె డ్యూటీ అయిపోవచ్చు, ఇంటికి వెళ్ళే టైంలో చేయొచ్చు. ఇంటికి నువ్వు ఎట్లా అనుకుంటావు? నువ్వెట్లా అనుకున్నావు? మరి డ్యూటీలు ఉందని నువ్వెట్లా అనుకున్నావు? నువ్వు ఆలోచించేటి అన్ని పర్ఫెక్ట్ అని ఎట్లా అనుకుంటావు? నువ్వు ఆలోచించండి, నువ్వు కరెక్ట్ అని ఎట్లా? అవును. ఇప్పుడు ఒక అమ్మాయి ఆమె డ్యూటీలు ఉందా లేదా సెకండరీ? డ్రెస్ ఇప్పి చేయాలి కదా. ఎవరు? యూనిఫామ్ ఉంది, డ్రెస్ కోడ్ ఉంది కదా. బట్టలు ఇప్పి చేయి. మరి నువ్వు బర్లకాడ ఎందుకు చేస్తున్నావు? వచ్చి నువ్వు చూడాలని వచ్చి మామూలు డ్రెస్ లో చూపించాలనా నీకు? అంటే డ్యూటీలు చేసుకున్న వాళ్ళు రీల్స్ చేసుకోవద్దని ఏమన్నా ఏ రాజ్యాంగంలో రాసింది? నా నోటికి అట్లా వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేనేమంటున్నా, నోటికి ఎంత వస్తే అంత మాట ఇష్టేనా కదా. నా ఫస్ట్ కంటెంట్ చూసి మిస్టేక్ ఉంటేనే రీజన్ వెతుక్కొనే తిడతా. రీజన్ లేకుంటే తప్పనైతే నేను ఇత్తేనైతే తిట్టా. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ మీడియా. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే అసలు నేను చెప్పాలా వద్దా ఇంట్రడక్షన్ నాకే అర్థమైతలేదు. డైరెక్ట్ చూపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన గురించి నేను వివరించలేను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఒకసారి ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడదాం. నేను ఎవరనేది నేను చెప్పా. హాయ్ తమ్ముడు. ఒకసారి నీ చెయ్యి పట్టుకోవాలి తమ్మి. గొప్ప నువ్వు తమ్మి. ఎందుకన్నా? చాలా గొప్ప. అంత పెద్ద ఏం కాదు అన్న. నువ్వు పెద్ద అవసరం లేదు తమ్మి. ఓకే, అంత ఓకేనా తమ్మి? పిల్లలు అందరు బాగున్నారా? పెళ్ళి ఎందుకైందా? కాలేదా? మరి నాకేంది నీకు పెళ్ళి అయింది? పెళ్ళి కాలేదు. ఫేక్ న్యూస్ స్టార్ట్ చేసిరా నీ మీద? ఏమైనా ఫీల్ అవుతున్నావా? స్టార్ట్ ఫీలింగ్సే లేవు. ఎందుకు? నువ్వు తేడానా? ఎందుకు తేడైతే అన్న? ఫీలింగ్స్ లేవన్నావు కదా. పెళ్ళి అయింది నాకు కాలేదు కాబట్టి నేను ఫీల్ అని అంటున్నా. ఓకే, డన్, రైట్. అయితే తమ్మి ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ అన్న నేను చెల్లి 5 మెంబర్స్. మమ్మీ డాడీ నేను మా అన్న సిస్టర్. ఓకే, 5 మెంబర్స్. ఓకే తమ్ముడు. ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ? అమ్మ ఇంటికన్నా ఉంటుంది, డాడీ డ్యూటీకి వెళ్తాడు, అన్న డ్యూటీకి వెళ్తాడు, నేను బర్రెలను చూసుకుంటా, చెల్లి ఇంటికన్నా ఉంటుంది. డాడీ ఏం డ్యూటీ చేస్తాడు తమ్ముడు? అన్నారం ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాడు? చెత్త ఎత్తుతాడు. ఓకే,
అన్న అన్న గార్డెన్ వర్క్ చేస్తాడు. అదే ఎయిర్పోర్ట్లో. ఓకే. మమ్మీ ఇంట్లో మీకు వండి పెడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు తమ్మి? బర్రెలను మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, శబాష్. ఓకే. చెల్లె ఇంటికన్నా బ్లౌజులో స్టిచ్చింగ్ చేస్తాను. ఓకే. ఓకే. మీ మమ్మీ ఎంతవరకు చదువుకుంటామే? తెలియదు, ఐడియా లేదు. అడగలేదు. డాడీ కూడా లేదు. అన్న చదువుకుంది 10th. చెల్లె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంది. ఓకే. బర్రెల కడిపోతావు. నువ్వెంతవరకు చదువుకుంటావు? 9th క్లాస్. ఓకే, శబాష్, సూపర్. 9th క్లాస్ చదివినావు. ఎన్ని ఉన్నాయి తమ్మి బర్రెలు? 15 ఉన్నాయి. 15 బర్రెలు ఉన్నాయి. ఓకే. ఎంత 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 ఇన్కమ్ వస్తుంది నీకు? ఇక పాలను బట్టి ఇన్కమ్ అంతా. ఒక టైంలో పాలు ఎక్కువైనా ₹1,00,000 వస్తాయి, 80,000 వస్తాయి, 60,000 మంత్లీ. 70,000 మంత్లీ. ఓకే. ఏదో ఆటోలో సంథింగ్ ఏదో కనిపిస్తుంటావు, ఆటో డ్రైవర్. వీటికే గడ్డి చూసుకోవడం. ఓకే. నువ్వు 15 బర్రెలు నువ్వు ఒక్కడే మెయింటైన్ చేస్తావు. అప్పుడు సాయంత్రం అన్న వస్తాడు, లేకపోతే డాడీ వస్తాడు. ఓకే. ఎప్పుడన్నా ఏదైనా బర్రెని కొట్టినావా తమ్మి? చెప్తేనకపోతే పాలు ఇవ్వకపోతే కొడతాం. నువ్వు కొట్టంగానే పాలు ఇస్తే సూది కొట్టినప్పుడు ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తాం. ఇంజక్షన్ ఇచ్చినప్పుడు దాని పెట్టినప్పుడు పాలు ఇవ్వకపోతే మసలు అవుతాయి కదా, దానికి ఇష్టం లేకుంటే దెబ్బలు పడతాం అంతే. ఓకే. 9th క్లాస్ చదివి బర్రెల కడ చేస్తున్నావు. ఓకే. మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు? 60. అయ్యా బాగుంటాయి. నీదే బాగుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళకు కూడా రాదు మరి అంత. ఇదేమో పని బాగుంటుంది, బర్రెల కాడ ఉంటాం, వాళ్ళేమో టిక్ టాక్ తయారయ్యి ఆఫీస్లోకి వెళ్తారు. ఓకే. అంటే నీకు నువ్వే ఓనర్ కదా తమ్మి. ఎంత నీ వయసు ఎంత తమ్మి? 22. ఓకే. నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిలా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా. ఓకే. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా? ఒక చెల్లి ఉంది, మమ్మీ ఉంది. నీకు చదువు చెప్పిన గురువు ఎవరు తమ్మి? టీచర్. లేడీయా బాయ్యా? లేడీస్. ఏం నేర్పించారు తమ్మి నీకు స్కూల్లో? అందరికీ ఏం నేర్పిస్తారు, నాకంతే స్టడీస్. అంటే వీళ్ళు నేర్పించారా లేదంటే బండబూతులు నేర్పించారా? ఓకే. అంటే నువ్వు రివర్స్గా చదివినావు అనమాట. అంటే అంటే నీ అమ్మ, ఈ అంటే దీనమ్మ, ఇట్లా 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 వెళ్ళినట్టు. అందరి లెక్క చదివినా. దాని గురించి నువ్వు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా ఎందుకు? నేను ఏమంటున్నా అంటే తమ్మి, ఇగో ఈ ఇన్స్టాగ్రామ్లో అందరు కాదు, కొంతమంది గొప్ప గొప్పలు ఉన్నారు. ఎందుకంటే నీ స్థాయి వేరు, నీ రేంజ్ వేరు, నీ కథ వేరు. నేను ఇంటర్వ్యూ చేయడం కూడా కష్టం, ఎందుకంటే నాలాంటి చిన్న యాంకర్లు నేను ఇంటర్వ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను పెద్ద పెద్ద యాంకర్లు కూర్చోవాలి నీతో పాటు. నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, ఒక అమ్మాయిని, నేను అదేం చెప్పను, మీ ఇంట్లో నీకు సిస్టర్ ఉందన్నావు కదా, మీ సిస్టర్ని ఎవరన్నా ఒక క్యాండిడేట్ ఒక మాట అంటే ఊరుకుంటావు తమ్మి? ఊరుకో కదా. కరెక్ట్గా చెప్పు, కెమెరాల ముందు మాట్లాడుతావు. ఏం చేస్తావు తమ్మి? నువ్వు చేసేది కాదు, ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేస్తావు అన్న? కొడుతావు. పక్క కొడతా. రీజన్ లేకుండా అయితే నేను ఎందుకు ఏమన్నా. మీ అమ్మని ఏమన్నా పక్క కొడతా. మీ అమ్మని ఏమన్నా అంటే? మా అమ్మని అని కొడతా, ఎందుకంటే మా దిక్కు తప్పు లేకపోతే పక్క కొడతా. తప్పు ఉంటే సపోర్ట్ సైలెంట్ అయ్యి సారీ చెప్పి తప్పైందని చెప్పి అప్పుడే వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక వర్డ్ యూజ్ చేసినావు, ఒక అమ్మాయిని ట్రోల్ చేసినావు. ట్రోల్ చేయాలని ఎందుకు అనిపించింది? అదే నా ట్రోల్ చేసినాను. ఆ అమ్మాయి మీద ఎందుకు ట్రోల్ చేసినావు అడగలే కదా. అమ్మాయి మీద ఎందుకు ట్రోల్ చేసినావు? అమ్మాయి ఎందుకు అంత గలీజ్ అయిపోయింది మొగోళ్ళని అందరినీ? ఏమని తిట్టింది? లంజోడుకులు అన్నది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆని మొత్తం నువ్వు ఒక్కనివే కాబట్టి నువ్వు ఒక్కరికి ప్రశ్నిస్తున్నావా? అందరి గురించి నేను మాట్లాడుతున్నా అన్న. మాట్లాడు, తప్పలేదు. నేను ఏమంటున్నా, ఓకే ఒక ఆడపిల్ల లంజోడక అన్నది, నేను సమర్థించట్లే, తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ దాన్ని చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది, అర్థమైందా తమ్ముడు? ఎదుటోడు నిన్న ఒక మాట అంటే తమ్మి ఎందుకు అంటున్నావు అని క్వశ్చన్ అడుగుతావు, కానీ డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వవు. కరెక్టే. ఒకడు తీరు మాట్లాడతాడు కదా. నా రియాక్షన్ ఒకటి ఉంటుంది, నేను అట్లా అయిపోకుండా ఇట్లా రివర్స్ చెప్పిన డైరెక్ట్ అటాక్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆమె లంజోడుకులు అన్నాయి. ఆమెను ఎవడు మోసం చేసిండో ఎవడు చేసిండో ఆమె ట్యాగ్ చేసినా లేకపోతే ఆమె పేరు పెట్టుకోనైనా తిట్టాల్సింది. మొగోళ్ళందరినీ లంజోడుకు అంటే ఎవడో ఎంత పూర్తిగా న్యాయమది. ఓకే. లంజోడుకులు ఎట్లుంటారంటే ఒక్క అమ్మాయితో రిలేషన్ లో ఇంకో అమ్మాయి, కొంతమంది లంజోడుకులు ఎట్లుంటారంటే ఒక్క అమ్మాయితో రిలేషన్ లో ఇంకో అమ్మాయితో పోయి పండుకుంటారు చూడండి, అట్లా
వీడియో ట్యాగ్ కొంత తీసుకొని 10 మంది నేను వినలేనా బూతులు. కొంతమంది లంజోడుకులు అన్నదా? అది కొంతమందిని ఎందుకంటే ఒక్కనే పెట్టాలి కదా, ఒవ్వంత ఉంటుందో ఆడనే అనాల్సింది కదా. కొంతమందిని అంటే ఎందుకన్నా, అది కొంతమంది మొగోళ్ళు కాదా? నువ్వేమన్నా లాయర్వా? లాయర్ని అయితేనే తిట్టాలని ఏమన్నా రూల్ ఉందా? అంటే జడ్జిమెంట్ చేయడానికి అట్లేం లేదు. నేను ఏమంటున్నా, నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటున్నావా? ఆమె చేసేది కరెక్ట్ అంటున్నాను. నేను కరెక్ట్ అనట్లా. నువ్వు ఒక బాయ్వి, నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఒక అమ్మ ఉంది, నువ్వు మాట్లాడే వర్డ్స్ నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అమ్మాయిని అనాలా? నేను కూడా అమ్మాయినే తిట్టింది. లంజేది లంజా అన్న అంటే లంజా మీనింగ్ చెప్పు. బట్ నేను కొన్ని వర్డ్స్ చాలా వల్గర్ గా నేను ఏమంటున్నా, చేసుకున్న హస్బెండ్ కూడా ఒక అమ్మాయిని అన్ని బూతులు మాట్లాడదు, నీకు అన్ని బూతులు మాట్లాడడానికి రైట్స్ ఎవరు ఇచ్చిందని అడుగుతున్నా. చేసుకున్న అవును, ఆమె రిలేషన్ నుండి తిట్టాల్సింది పోయి మొగళ్ళని అందరినీ తిట్టుడేంది? ఆమె మన పెట్టింది అందరికి, మొగళ్ళందరికీ మన పెట్టిందా? నీ పేరు పెట్టి తిట్టిందా? ఆమె పేరు పెట్టి తిట్టాలి. మొగళ్ళందరినీ అన్నప్పుడు అందులో నేను కొందరిని అన్నది, ఆ కొందరిలో నేను కూడా కొన్ని ఉంటా, దాని పాయింట్ అవుట్ తీసలే కదా, ఒక్కనే ఉంటాను అందులో నేను కూడా కొన్ని ఉంటా కదా. కొంతమందిలా అలా నువ్వు ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఇంకోలైనా ఉండొచ్చు. ఓకే, అలా నేను ఒకనే తిట్టినా. మీ అమ్మ నాయన సంస్కారం నేర్పించింది ఇదేనా? నీకు నేర్పించిన ఇట్లా మాట్లాడు, ఇట్లా పోయి చెయ్యి, ఆడపిల్లల్ని తిట్టు అని ఊరి మీద దాన్ని పంపించినట్టు పంపించారా నిన్ను? ఆమెకు ఆమె సంస్కారం నేర్పలే వాళ్ళ అమ్మాయి. ఎవరికి? ఆమెకు. అవును తమ్మి, ఆమెకు సంస్కారం లేదు. నువ్వు తెలివైనవి కదా, నువ్వు కరెక్ట్ గా ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాల్సినంత అవసరం లేదు అని నేను అంటున్నా. ఒకసారి నా పాయింట్ నేను ఏమంటున్నా, ఒక మనిషి సడన్ గా ఒక మిస్టేక్ చేసినప్పుడు మనం కూడా అదే మిస్టేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నా. దానికి కరెక్ట్ ఆన్సర్, ఒక మనిషి తప్పు చేసిండు, నువ్వు కూడా తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అట్లా తిడితే వీడియోలు బంద్ చేసామని తిట్టినా. నేను ఇప్పటికైనా ట్రోల్ చేయ. నువ్వు చెప్పినావా ఒక వీడియోలో, ఇగో నువ్వు వీడియోలు బంద్ చేసేదాకా నిన్ను తిడతా నేను అని చెప్పినావా? చెప్పినా, మెసేజ్ కూడా చేసినామే, కూడా ఇచ్చిన. నేను కేసు పెడతాను, పెట్టుకోపోన్నా. నువ్వు వీడియోలు డిలీట్ చేస్తా, నేను వీడియోలు డిలీట్ చేస్తా. నీ మీద పర్సనల్ గా నీ మీద వీడియోలు చేసిందా? చేయలేదు. పర్సనల్ గా నా మీద ఏం ట్రోల్ లేదు, అస్సలు ఏం చేయలేదు. నువ్వు ఒక డైమండ్ అనమాట. నేను ఎందుకు డైమండ్ అంటే అవుతాను? అదే కదా బ్రదర్, అట్లా ఎందుకు అవుతా? నేను ఏమంటున్నా, ఓకే ఆ అమ్మాయి నన్ను అప్పుడే కడుపు చేసినావు, కడుపు అయిపోయింది ఆరని అమ్మ అని ఒక వేసి ఒక పద్ధతి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడే నువ్వు తుంకురాడుతురా నాయన, నీకు 20 రోజులు అయిపోయింది ఆదరా నీ అమ్మ. చిన్నోడు ఎటు పోయిందేమో పాపం, మా చిన్నోడు. ఇప్పుడు నువ్వు వర్డిన వర్డ్ డాన్స్ వేసుకుంటారు వాళ్ళ పర్సనల్. అది నేనేమంటున్నా, ఓకే నువ్వు ఒక పర్సన్ దాంట్లో అందరిని తిట్టింది అన్నావు, ఓకే అవునా? ఈ క్యాండిడేట్ నేను ఎవరినన్నా తిట్టిండా బాయ్స్ ని? నేను తిడుతా. దానికి గిటాప్ వేసిండు ఫస్ట్. ఆడు మొగోడాడు, మొగోని లక్షణాలు ఎట్లుంటాయి అట్లా ఉండాలి. ఆడు కడుపు వేసినట్టు, అది పిల్లలు అన్నట్టు వీడియో తీసాడు. అందుకే 20 రోజులు అయిపోయినాయి, అప్పుడు ఎందుకు వీడియో తీసినావు అని నేను కొట్టినా. నీ పోటు మొగోని నువ్వే ఉన్నావు కాబట్టి అన్ని నీకు చెప్పి చేయాలనా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు. వాడు ఇష్టం ఉన్నట్టు అంటే నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. నేను ఏమంటున్నా, ఇప్పుడు నిన్ను వాడు టార్గెట్ చేసి నువ్వు అట్లున్నావని నేను టార్గెట్ చేయలే, నువ్వు ఎదుటోని ఎట్లా టార్గెట్ చేస్తావని అడుగుతున్నా. ఎందుకేనన్నా మొగోళ్ళు ఇజ్జత్ తీస్తుండే, గెటప్ వేసుకొని మొత్తం తీస్తుండే కదా, అందుకే నేను టార్గెట్ చేసిన అనే తిట్టినా. నేను మొగోళ్ళ ఇజ్జత్ తీస్తుండాడు. ఏడు పోయింది నీ ఇజ్జత్? ఫస్ట్ నీకు ఇజ్జత్ ఉందా? ఉందా? ఇజ్జత్ ఉన్నోడు అయితే సంస్కారంగా పద్ధతిగా ప్రాపర్లీగా మాట్లాడడం నేర్చుకో. కరెక్ట్ నా పద్ధతి. తమ్ముడు నేను ఏమంటున్నా, కరెక్ట్ గా నా క్వశ్చన్ నువ్వు వాగ్వాదం చేసుకుంటా అంటే గంటలు వాగ్వాదం చేద్దాం. నేను ఏమంటున్నా అంటే, నువ్వు పాయింట్ ఇది ఇంటర్వ్యూ ఏదో నువ్వు మాట్లాడి ఏదో మన ఇద్దరి మధ్యలో పెట్టుకునేది కాదు. కొన్ని 1000 మంది చూస్తారు ఈ వీడియో, ఓకేనా? రేపు పొద్దున కామెంట్లు రావచ్చు. ఇప్పుడు ఏ విషయం ఉన్నా నేనేమంటున్నా, నీది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. దీని వల్ల నేనేమంటున్నా, ప్రతి దాంతోనే ఒక వ్యక్తి నేర్చుకోవాలి తప్ప దాని వల్ల ఇంకా చెడిపోవద్దు. ఇంకోటి, ఒక మొగోడు ఇజ్జత్ తీస్తున్నాడు, మొగోడు అది చేస్తున్నాడు, మొగోడిని ఇది చేస్తున్నాడు, ఆ అమ్మాయి అంటే అది వాని వీడియోలు వాని కర్మ వానిదేడో వాడు బాధపడుతున్నాడు. నీకు మధ్యలో నీకు నొప్పి ఏందని అడుగుతున్నా. అది మంచిగా కదా, నువ్వు చెప్పు మరి. ఫోన్ చేసి ఎట్లా వేయాలనో? మెసేజ్ కూడా చేసిన, మా దగ్గర బట్టలు లేవు, నువ్వు కొని మరి. అవును, ఫోన్ పే నంబర్ పెట్టమను చేస్తాం కదా. అవునా? అయినంత పూర్తిగా ఎవడైనా వెళ్ళిపోయాడు, నువ్వైనా చేస్తావు కదా. ఎవ్రీ వీడియోకి ఒక కాస్ట్యూమ్ ఇప్పిస్తావు. ఎవ్రీ వీడియో కంటే అవును తినే వస్తువుల కాడికి వెళ్ళి వీడియోలు గెటప్ వేస్తారా అన్న? అరే ఆమె ఈ క్యాండిడేట్ ఒక్క గెటప్ కాదు,
ఓకేనా? చీర కట్టుకుందానే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. ఎగ్జాక్ట్లీ నేను ఫీల్ అయితేనే అడు మొగోడు కాబట్టి మిసాలు తీయాలి, అవన్నీ వేయాలి కదా. డైరెక్ట్ కడుపు తీస్తాడు, కడుపు తీసి పిల్లని తీస్తాడు. తీసిన పిల్లని ఒక వీడియో ఉంటదన్న, దాన్ని బట్టే ఆ వీడియో ట్రోల్ చేసేది. ఈ వీడియోకి ఎందుకు ట్రోల్ చేసినా? నేను ట్రోల్ చేసినా కూడా దీనికి ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చింది? అది కామెడీ పర్సన్ గా చేసిన నేను. కామెడీ పర్సన్ గా చేస్తే వల్గర్ లాంగ్వేజ్ ఉండొద్దు, నవ్వుకునేలాగా ఉండాలి. ట్రోలింగ్ అనేది చాలా మంది ఉన్నారు, హెల్దీ ట్రోలింగ్ ఉండాలి, కానీ ఎదుటోడు ఇబ్బంది పడేలాగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. నేనేమంటున్నా, తమ్మి నీకు ఏదన్నా విషయం నేను అడుగుతుంటే నీకు బాధ అనిపించచ్చు, ఓకేనా? బట్ రేపొద్దున నీ సిస్టర్కి మ్యారేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నీ సిస్టర్ అయినా నా సిస్టర్ అయినా ఎవరైనా మ్యారేజ్ అయినప్పుడు మీ చెల్లెకి ఏమైనా రెస్పెక్ట్ ఉంటుందా బ్రదర్? ఒక్కసారి ఆలోచించు. కరెక్ట్ గా నీ మనసు మీద నీ గుండె మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడేది కరెక్ట్ అన్నా, నేను మాట్లాడేది కరెక్ట్ అన్నా అని చెప్తా. కరెక్ట్ ఎందుకు అంటున్నా? నేను ఏమంటున్నా అంటే, నీ ఒక్కడి వల్ల అరే ఇంద్ర మీ తమ్ముడు అని నీ అన్న ఫ్రెండ్స్ అనొచ్చు, నీ ఫ్రెండ్స్ అనొచ్చు, మీ రిలేషన్ అనొచ్చు, రేపొద్దున మీ సిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్తే మీ బావ అనొచ్చు, మీ బావ తరపు నుంచి అనొచ్చు, నీ చెల్లె ఫ్రెండ్స్ కూడా అనొచ్చు. ఇంతమందికి నువ్వు లీడ్ అవుతున్నావు అనేది నా క్వశ్చన్. నేనేమంటున్నా, ఎవరు మిస్టేక్ చేసినా చెప్పే విధానం ఉంటుంది. నా నోటికి అట్లా వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేనేమంటున్నా, నోటికి ఎంత వస్తే అంత మాట ఇష్టేనా కదా. నా ఫస్ట్ కంటెంట్ చూసి మిస్టేక్ ఉంటేనే రీజన్ వెతుక్కొనే తిడతా, రీజన్ లేకుంటే అయితే ఇవ్వనైతే నేను ఇత్తేనైతే తిట్టా. ఓకే, ఇదేంటమ్మి? అది కుక్కలతో వీడియోలు తీసుడండి, అది కూడా కుక్క ముద్దు పెడుతుంటే వీడియోలు తీసుడండి. నోట్లో పెట్టుకోద్దు అవే నీ అవన్నీ మూతులు నాకినగా. నువ్వు తిట్టేది ఉంటే క్యాండిడేట్ ఎవరు మూతి నాకిచ్చుకోరో వాళ్ళని తిట్టాలా. నీ అమ్మని అన్నావు, వాళ్ళ అమ్మ ఏమన్నది? వాళ్ళ అమ్మ అనలేదు కానీ వచ్చింది నోటికి తిట్టేసిన. అంటే నీ నోటికి ఏదో వస్తుంది మాట్లాడేసి కాదు, టంగు కొంచెం స్లిప్ అయ్యి అదంతా తిట్టేసిన. టంగు స్లిప్ అయినప్పుడు వీడియో అప్లోడ్ చేసేప్పుడు తెలియదా టంగు స్లిప్ అయినా? కాదని నేను లైట్ తీసుకున్నాను. ఏం కాదని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? అట్లా అనుకుంటే ఎన్ని వీడియోలు పెట్టకపోతుంటే అన్న, అట్లా అనుకుంటే పెట్టకపోతుంటే కదా. నేను ఏమంటున్నా, నీ ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే నేను ఇన్ని చేసినా నా మీద ఎవరు కేసు పెట్టలే, నన్ను ఎవరు ఏం చేయడానికి ఓవర్ కాన్ఫిడెంట్. అట్లా ఎందుకు అనుకుంటా అన్న? అట్లా అనుకుంటే అయితే నేను ఇప్పుడు భయపడి నీకు ఇంటర్వ్యూ చేయకపోతుంటే కదా. నేనేమంటున్నా, నువ్వు అన్నదే కరెక్ట్. వచ్చింది కుక్క మూతి నాకింది, ఆ అమ్మాయిని తిట్టు. వాళ్ళ అమ్మాయి ఏమన్నది నిన్ను? ఎవరు ఆమె? అరే నువ్వెవరు బయట జడ్జిమెంట్ చేయడానికి? నువ్వెవరు వేరే వీడియోలు డిలీట్ చేసుకోవాలని నువ్వెవరు అంటున్నా? మరి అట్లా అనుకుంటా సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు వీడియోలు? నువ్వెందుకు పీకనికి పెడుతున్నావు? మరి నేను ఎందుకు పెడుతున్నా? మేమే ట్రోల్ చేస్తున్నా, నేను వీకనికి అప్లోడ్. నేనేమంటున్నా, ట్రోల్ చేయడం తప్పు కాదు, తప్పు కాదు, హెల్దీ ట్రోలింగ్ ఉండాలి. నీ ట్రోలింగ్ వల్ల ఇదే నీ ఇంటికి వచ్చి మీ అమ్మ ముందు మీ చెల్లె ముందు ఆ వీడియోలో ఆ పదాలు వినిపిస్తే నేను వస్తా ఇంటికి, నేను ఇంటికి వచ్చి కూడా మాట్లాడతా. నువ్వు సంతోష్ అనే పర్సన్ తో ఇంటర్వ్యూలో ఉన్నావు బ్రదర్, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, రీల్స్ లలో మాట్లాడినట్టు నువ్వు అనుకో. నేను ఏమంటున్నా, నేను దొరకా నువ్వు అనుకుంటున్నా. గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలు ఉనుకో చూసినట్టు మాట్లాడదు. ఇందులో అమ్మాయి మూతి నాకించుకుంది, అమ్మాయి ఏంటంటే అట్లెందుకు మూతి నాకించుకున్నావు? నువ్వు ఏదన్నా అమ్మాయి నాను వాళ్ళ అమ్మని తిట్టాల్సినంత అవసరం నీకేమొచ్చింది? నీకు ఎవరు రైట్స్ ఇచ్చిండు? లేదు, రైట్స్ లేదు. కానీ అవును తిట్టినా తప్పే. ఓకే డన్, ఒప్పుకున్నావు కాబట్టి. కొందరికి పెద్దగా అవునా? ఏమంటావు చెప్పరా? కుషరాలు లేవేం దిగుతలేరు వాడు అని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడు. ఒకటి అడుగుతా, మిమ్మల్ని కూడా కొందరికి చిన్నగా ఉంటది, కొందరికి పెద్దగా ఉంటది. అవునా? ఏమంటావు చెప్పరా? అంటే నీ మైండ్ సెట్ అంతా ఒంకరనే ఉంటుందా బ్రదర్? నాది ఒక్కనే మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే ఆమె అడిగేది కూడా ఒంకరని అడుగుతుంది అన్న. మిమ్మల్ని కూడా కొందరికి చిన్నగా ఉంటది, కొందరికి పెద్దగా ఉంటది. అవునా? ఏమంటావు చెప్పరా? కొందరికి చిన్న ఉంటది, కొందరికి పెద్ద ఉంటది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పెరిగినావు నువ్వు? ఉంది, కావాల్సిన అడిగింది అన్న. డబల్ మీనింగ్ మాట అది. ఏం డబల్ మీనింగ్ ఏమనుకుంటున్నావు నువ్వు? నేను అనుకుంటే ఊతపదం వేరే ఉంటాయి. అంటే నువ్వు ఒక గలీజోని కాబట్టి నీ మైండ్ సెట్ అంతా పెండ్ ఉంది కాబట్టి, లెట్ మీ కంప్లీట్. మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడు. నీ మైండ్ లో మొత్తం పెండ్ ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు ఒంకరిని ఆలోచిస్తావా? ఆ అమ్మాయి జుట్టు గురించి మాట్లాడిందని ఎందుకు అనుకోలే? జుట్టు గురించి అనుకుంటా. కొంతమందికి చిన్న ఉంటది జుట్టు, కొంతమందికి పెద్ద ఉంటది, కొంతమంది కత్తరించుకుంటారు. అవును, అట్లెందుకు అనుకోలేదని అడుగుతున్నా నేను. అవును అంటున్నావు, అట్లనే అడగాల్సిన అదే రీజన్. నువ్వు అవునన్నా నేను అనే దాంట్లో నువ్వు ఒకటి అన్నావు, 10 వెతికినావు, నేను ఒక్కటే వెతికినా మాట్లాడుతున్నాను. ఒకటి నాకు ఒకటే రీజన్ దొరికింది, అది చిన్న ఉంటుంది. అదేదో చెప్పు మరా నేను అన్నా. తమ్ముడు నేను ఏమంటున్నా, వస్తుంది కదా నోట్లోకి మాట్లాడుతున్నా. నాకు ఈ వీడియో చాలా మంది చూస్తారు. చెప్పు.
నేనేమంటున్నా, కొంతమందికి చిన్నగా ఉంటది, కొంతమందికి పెద్ద ఉంటది. అంటే కొంతమంది జుట్టు చిన్నగా ఉంటది అనొచ్చు, కొంతమంది జుట్టు పెద్ద ఉంటది. అదే ఎందుకు థింక్ చేయలే? నువ్వు అట్లనే ఎందుకు థింక్ చేస్తున్నావు అంటున్నా. నేను అట్లా అనుకుంటున్నా అంటే అన్ని వీడియోలు చూసినా కాబట్టి అంటున్నా. నేను ఒక్క వీడియో అంటే నేను నువ్వు అన్నది కరెక్ట్ అని ఒప్పుకుంటాను, నా తప్ప అంట. అన్ని వీడియోస్ డబుల్ మీనింగ్ మాటలు ఉన్నాయి కదా, తప్పని ఒప్పుకుంటున్నావు లేదా? దీనికి నేను దీనికి తప్ప, దీనికి తప్పు నేను. అవునా? రెండు లవర్ ఉన్న వాళ్ళు వాళ్ళ లవర్ కి ముద్దు పెడతారంట. నాకు లవర్ లేదు, మరి నేనేం చేయాలి? చిన్నోడు చెప్పిండే బుద్ధ దెంగించుకోమని, దెంగించుకోపో. ఇంకా ముడ్డలే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నావు సులియాన్ని, బుద్ధ దెంగించుకోపో. అంతుంటే దెంగించుకో, సరేనా? ఈ వర్డ్స్ అనేది ఎంత ఎంత వల్గర్ లాంగ్వేజ్. నేను ఏమంటున్నా బ్రదర్, ఈ లాంగ్వేజ్ అనేది మనం మనుషులం బ్రదర్, మనకన్నీ కొన్ని ఎథిక్స్ కొన్ని ఉంటాయి. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఓకేనా? నువ్వు రేపు పొద్దున సొసైటీలో తిరుగుతున్నావు, అర్థమవుతుందా? మాట్లాడే విధానము, వాడు మాట అన్నాడు, ఓకేనా? దాన్ని పదే పదే ఆ స్టైల్లోనే ఎందుకు వెళ్తున్నావు? ఇంకోలాగా తీసుకోవచ్చు కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు ఫేమ్ అవ్వడానికి ఇంకో నీ వీక్ పాయింట్ తో ఆడుకుంటున్నావా? వీక్ పాయింట్ అంటే వాడేదో రీల్ చేసుకున్నాడు, దాన్ని తీసుకొచ్చి నలుగుట్ల పెట్టి వాని బండబూతులు తిట్టాలని టార్గెట్. అట్లా అనుకుంటే అందరు తీసుకోరు అన్న, నేను ఒక్కనే తీసలేను. అవును, ఆడు లవర్స్ లేని అందరు ఉన్నారు, నాకు లేరు అంటే ఆడు పక్కకున్నాడు తిట్టిండు. అది ఎందుకు తీసి పెట్టిండు? చిన్న పోరాడు తిట్టిండు అంటే పేరు ఆల్రెడీ ఆడే బుద్ధి చెప్పిండు, మధ్యలో నువ్వు బుద్ధి చెప్పినవాడు మళ్ళీ వీడియో ఎందుకు పెట్టాలి? ఆడు అవును బట్ పెట్టిండు, చెప్పినా. ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి బంద్ చేసిండా? అది బంద్ చేస్తా, ఇష్టం లేకపోతే లేదు, చేస్తావు అట్లనే. నేను మళ్ళీ అది ఇంకో వీడియో తీయలే కదా, ఒక్కటే వీడియో తీసిన కదా. ఓకే, ఒక్కరి మీద ఒక వీడియో ఉంటా అన్న, రీజన్ లేకుంటే అయితే తిట్టాలి. తొడలు కనబడుతున్నాయి, ఇంకా లోపల మొత్తం కనబడుతాయి. ఎందుకు ఎక్కువ తీసుకుంటా? పని చేసుకో వీడియో, అర్థమైందా? ఓకే, ఆ వీడియోలు అంటే బాయ్స్ తిట్టింది కాబట్టి నువ్వు తిట్టినావు, ఓకే. ఈ వీడియోలో ఆమంతలో ఆమె డాన్స్ వేసుకుంటుంది, మధ్యలో నీ నొప్పేంది అంటే డాన్స్ వేయకూడదా? నచ్చింది కానీ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలే. డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలే నాకు. అంటే నువ్వు పెద్ద పీక్ వచ్చినావు. నేనేమంటా బ్రదర్, నేను చెప్పాను, నీకు డ్రెస్సింగ్ స్టైల్ నచ్చాలా, నీకు శారీ కట్టితే నచ్చాలా, నీకు అన్ని నచ్చాలా? నేనేమంటున్నా, క్వశ్చన్లు అడుగుతున్నావు కదా, ఆడపిల్ల ఎందుకు పుట్టింది మరి? మొగోళ్ళ లెక్కలు పుట్టాలి కదా. ఆడపిల్ల అయితే డ్రెస్సులు వేసుకోవద్దా? అవును, మరి ఎట్లా చూపెడుతుందా నా వీడియో? ఏం చూపించింది? నేను వీడియో చూపిస్తా, నేను చూసినా కాబట్టి మాట్లాడుతున్నా బ్రదర్. నేను ఏమంటున్నా కరెక్ట్, నేను క్లిప్ చేసి కట్ చేసి పెట్టిన వీడియో అది. అలా నేనేం కలిసి మాట్లాడా? తొడలు కనబడుతున్నాయి, ఇంకా లోపల. అంటే ప్రపంచంలో ఈ అమ్మాయి ఒకతే ఆ డ్రెస్ వేసుకుందా? ఒక్కతే వేసుకుందా, నాకు కనబడ్డది కాబట్టి. మరి ఆమె టార్గెట్ ఇట్లాంటి వీడియోలే వేరే అమ్మాయిలు డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళని ఎందుకు ట్రోల్ చేయలేదు? తిట్టినా. ఎవరిని తిట్టినావు? ఏది నీ దాంట్లో లేదు కదా. అంటే లాస్ట్ ఉంటాయి. వీడియో ట్యాగ్ చేయండి. కాదే నువ్వే మొగలు ఏ లంజోడికి అయితే మీరు ట్రోల్ చేసుకుని బతుకుతారో ఆ లంజోడికి వీడియో ట్యాగ్ చేయండి. కాదే నువ్వే మొగల పేరు పెట్టుకొని బతుకుతున్నావు లంజరానా, మళ్ళీ నీ పేరు పెట్టుకొని బతికేటోళ్ళకు ఈ వీడియో ట్యాగ్ చేయి. పిచ్చకుండా మాటలు డైరెక్ట్ గా నీకే వార్నింగ్ ఇచ్చిన, మండి వార్నింగ్ రిటర్న్ ఇచ్చిన. ఇది డైరెక్ట్ గా నీకే కదా ఇచ్చింది. నేను ఒక్కనే ట్రోల్ చేసినప్పుడు నన్నే తిట్టింది. నిన్నే తిట్టింది కదా? తిట్టింది. అవునా? ఒప్పుకుంటున్నావు? ఒప్పుకుంటున్నా. అందుకే నేను రివర్స్ తిట్టినా. ఎప్పుడైపోతుందో తెలియదు కానీ త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. కామెంట్స్ ఎందుకు ఆపుకున్నావు మీ ఇన్స్టాలో? ఇది కామెంట్స్ ఇంట్లో 2 అకౌంట్స్ ఉన్నాయి కదా. అర్థం కాలే, ఇది ట్రోలింగ్ అకౌంటా లేకపోతే ఇంకోటి బ్రేకప్ ఇంకోటి ఉంది. ఇంట్లో ఆపలే, నేను ఎవరు పెట్టలే కమెంట్. అది ఎవరు పెట్టలే, అంత మంచి వీడియో చేసినాం. అవి అంత మంచి పెట్టినా కానీ ఎవరు పెట్టలే. అంటే నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు కూడా కరువులు ఉన్నట్టు నాకు పోకపోయినావు. మరి నేను అట్లా తీసలేను కదా గలీజ్గా వీడియోలో. అర్థం కాలే. నువ్వు మాట్లాడే ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు తీసేది ఎంతో గింతంత ఉంది, నువ్వు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్
కనీసము నీ రీల్స్ వీడియో తిడుతున్నా. దానికి నేను ఏమంటున్నా, ఒక పద్ధతిగా చెప్పాలి. నువ్వు చెప్పిన తర్వాత వినకపోతే చెయ్యి. మరి బట్టలు ఇప్పేసి ఇంటర్వ్యూలో కూర్చో పద్ధతి లేకుంటే. ఎవరు వాళ్ళకి లేదు వదిలే, నీకు లేదా అని అడుగుతున్నాను నేను. కాబట్టి మామూలుగా మొగలు దొరకలేరు కాబట్టి నేను మొగళ్ళు చూపిపో. మరి నువ్వు పోయి అలాగే నాకు మెసేజ్ చేయమని. పెళ్లిళ్ళు కాని వాళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్లి లే, నువ్వు లవర్లు లేని వాళ్ళకి లవర్లు అని అప్ప చెప్తావు. నువ్వు ఒక్కడవే పోటు మొగో నువ్వు ఈ ప్రపంచంలో. నేనేమంటున్నా, అన్నిట్లకు నువ్వే. అవును తమ్మి, నువ్వు ఈ వీడియోలకి ఇంత నేను అన్నా నేను మొగోని ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నావు. చాలా మంది అమ్మాయిలను చాలా మంది రేప్ చేస్తున్నారు మొగోళ్ళు. అవునా? దాని గురించి నువ్వు తెలివి ఉన్నోనివి, నీకు చాలా నాలెడ్జ్ ఉన్నోనివి. అరే అట్లా చెయ్యకండ్రా అని ఒక్క వీడియో నాన్న చేయలే? ఉన్నాయి. ఏడున్నాయి? సంవత్సరం కింద ఒక చిన్న పిల్లని రీసెంట్ గా ఒక 6 months బేబీయా 9 months బేబీని రేప్ కేసు జరిగింది. దాని గురించి ఎప్పుడు మాట్లాడలేను? నాకు వస్తే నేను కనబడితే నేను తీస్తాను. నాకు కనబడితే ఒక్క వీడియో. సమాజంలో లేవా నీ దగ్గర ఫోన్ లేదా? అవునన్నా, నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ట్రోల్ చేస్తున్నాను. ఆ వీడియో నాకు ఒకటి అంటే యూట్యూబ్ చూడవా నువ్వు? యూట్యూబ్ చూడ, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చూస్తా, వాట్సాప్ చూస్తా, అప్పుడే అంతే. ఎవ్వరు అరే ఇట్లా సో జరిగింది ఇట్లా చేయకుండా ఎవ్వరు రీల్ చేయలే. నీకు ఓన్లీ ఈ అనుష్క తమన్నా వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయా? అన్నా నేను ఇన్స్టాగ్రామ్ లో నేను చూసే ప్రతి ఒక్క వీడియో గలీజ్ ఉంటేనే నేను ట్రోల్ చేస్తా. లేకపోతే నా లిస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అలా మంచిగా ఉంటే నేను ట్రోల్ చేయ. మంచి వీడియో. సమాజం కోసం మాట్లాడుతున్నా అంటున్నా. అవును, సమాజంలో చాలా మందికి అన్నాలు లేవు, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నావు. అవునా? ఒక్కనికన్నా హెల్ప్ చేయలే, కనీసం ఫుడ్ హెల్ప్ చేయలే. చేసినా ఫుడ్ డొనేషన్ చేపిస్తా. ఎప్పుడు చేయించినావు? బర్త్డేకి. ఓన్లీ బర్త్డే రోజు చేయంగానే అయిపోయినా? నా తను ఎంత పూర్తికి నా సోమత ఎంత ఉందో నేను అంత పూర్తికి చేసా కన్నా. నా సోమత ఎంత ఉందో. అవును, 60,000 వస్తుంది అన్నాను. 60,000 పచ్చిగడ్డికి పోతాయి, ఎండిగడ్డికి పోతాయి. నాకు బర్రకాడ ఒక రోజు నాకు పని ఉంటుంది, నేను ఒక రోజు వండుకుంటున్నాను. మా వాళ్ళు పాలు నీకే రావాలి, అన్ని ఖర్చులు ఉంటాయి కన్నా. 60,000 వస్తున్నాయి అంటే ఉత్తినే రావు కదా. బర్త్డే అప్పుడు నువ్వు చేసినావు కదా, ఎంత ఖర్చు వచ్చింది నీకు? 3,000 వచ్చినాయి. 3,000 వచ్చింది. బ్రదర్ నేను ఒక మాట చెప్తా, నువ్వు డ్రింక్ చేస్తావా? తాగుతావా? డ్రింక్ చేస్తాను. డ్రింక్ చేస్తావా? ఏం తాగుతావు? బీర్లు తాగుతాను నేను. బీర్ ఎన్ని తాగుతావు నువ్వు? 1, 2 తాగుతాను. రెండిట్లకి ఎంత అవుతుంది? 300 అయితే. 300. ఒక నెల రోజులు బీర్లు తాగు. నెలకు ఒక్కనాడు కూడా తాగన్నా. నెలకు ఎప్పుడైనా బావ వచ్చినా లేకపోతే పండుగ వచ్చినా ఎప్పుడైనా ఒక మూడ్ ఆఫ్ సైడ్ అయినప్పుడు అప్పుడే తాగుతా. చెల్లె పెళ్ళే కాలే నీకు? బావ నుంచి వచ్చింది? బావ అంటే చుట్టిరికం ఉండరా, లేకపోతే మా పిన్ని అల్లుడు ఉంటాడు, వాళ్ళు వచ్చినప్పుడు తాగుతా. ఓకే. నీ బావ గానీ నీ ఫ్రెండ్స్ గానీ ఏ రోజైనా అరే నువ్వు చేసేది తప్ప అని అడిగిరా అన్నారా? వాళ్ళు చూడలేరు నా వీడియో. చూసిన కాడికి చెప్పిర్రు. ఏమన్నారు? చెప్పిర్రు వాళ్ళు, అరే ఎందుకు అట్లా చేస్తాను అంటే తీసేసా బాబా బంద్ చేసాను, ఇంకొక 4 రోజులు అయితే కొన్ని రోజులు. అంటే నీ చెడ్డి దోస్తానా వాళ్ళు? అవును, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. చెడ్డి దోస్తా. నీ చెడ్డి దోస్తానికే నువ్వు చేసే మాటలు నచ్చలేదు చెప్పారు. సమాజానికి ఎట్లా నచ్చదు? నేను ఒక జెన్యూన్ గా తమ్మి, నీ మీద నాకు కోపం లేదు. నేను ఏమంటున్నా అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తమ్మి, వాడు గుర్తుపెట్టుకో. మాట్లాడే విధానం ఉండాలి. నువ్వు ఒక మంచి కుటుంబంలో ఉన్నావు, నీకు చెల్లి ఉంది, ఓకేనా? నీ చెల్లైనా నా చెల్లైనా ఎవరి చెల్లైనా చెల్లెలే ఆడపిల్లలు. మిస్టేక్ చేస్తే మనం చెప్పే విధానం ఉంటుంది, ఒక చెప్పే టోన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇదే విధానము ఇంకోలాగా కూడా చెప్పవచ్చు. సిస్టర్ ఏంది సిస్టర్ ఇబ్బంది పడుతున్నాం, ఈ స్టైల్లో చెప్పొచ్చు. అదే కాకుండా నీ అమ్మ నీ అది నీ ఇట్లాంటి వర్డ్స్ అనేది నేనేమంటున్నానంటే జెన్యున్గా ఆర్ట్ఫుల్గా ఒక 2 నిమిషాలు చెప్పాను. ఎప్పుడన్నా ఎప్పుడు నీకు అరే నేను చాలా గలీజ్గా మాట్లాడుతున్నాను ఎప్పుడు అనిపించలే బ్రదర్? అనిపించిందా? నీకు పడుకున్నప్పుడు ఏ రోజన్నా నువ్వు నేను తప్పు చేస్తున్నానే ఇలా తిట్టి అన్న అనిపించిన రోజులు ఉన్నాయా? కొన్ని రోజులు మానేసి బ్రేకప్ వీడియోలు కూడా తీసిన. అందులో కూడా నాకు రెస్పాన్స్ అంత మంచి రాలేదు. అయ్యింది అయితే ఇట్లానే కానీ తర్వాత చూసుకుందాం. కొన్ని రోజులు అయితే మొత్తానికే పని చేసాం కదా. స్వార్థం కోసం వీడియోలు చేస్తున్నావా, మొగళ్ళ కోసం వీడియోలు చేస్తున్నావా? మొగళ్ళ గురించి వీడియోలు చేస్తున్నా. అవునా? స్వార్థ కోసం చేయట్లా? ఓన్లీ బాయ్స్ ఎవరన్నా ఏమన్నా అంటే పక్కా తిడతా. బాయ్స్ ఎవరన్నా చిన్నపిల్లల్ని రేప్ చేస్తే మాత్రం మాట్లాడు. తిడతా, వాళ్ళని కూడా తిడతా. అన్న నా కంటికి కనబడింది ఏదైనా తప్పు దొరికితే పక్కా నేను తిడతాను. సోషల్ మీడియా ముంగనే చెప్తున్నా కదా, నా కంటికి ఏదైనా మిస్టేక్ అనిపిస్తే పక్క తిడతా, నేను ట్రోల్ చేస్తా పక్క. నీ ఫ్రెండ్ ఎవరన్నా ఒక అమ్మాయిని ఏదన్నా అంటే నీ ఫ్రెండ్ని తిడతావా అమ్మాయిని తిడతావా? ఫ్రెండ్ని తిడతావు. తిట్టిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, మస్తు రోజులు ఉన్నాయి. ఏమని తిడతావు? అరే నువ్వు చక్కగా ఉండి పక్కన వాళ్ళని మాట్లాడాలి. మస్తు ఎవరు లేదు ఆడు కొన్ని మిస్టేక్లు వేసాడు. ఒక అమ్మాయిని వాడుకొని అట్లా కూడా చేస్తే అరేంజ్మెంట్ చేస్తే అవును రాబే నువ్వు ఫస్ట్ మంచిగా ఉండి ఆమెకు చక్కగా చెప్పు.
చక్కగా పట్టుకొని మంది గురించి ఎన్ని లీటర్లు వెళ్తా చెప్పు మరి పాలు తాగుతాం ఎందుకు తాగం పిండిస్తే ఎందుకు పెడదాం కరువులు వచ్చినాయి బ్రదర్ మొదలు పెట్టాను అనుకో పేషెంట్ లో నిడిసబెట్టి గాలికి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రీల్స్ తీసుకుంటా రీల్స్ అప్లోడ్ చేసుకుంటా ఉంటుంది మీ జీతాలు ఇచ్చేటోళ్ళు నువ్వు కానీ చెప్పులు మెడలే చేయాలి మీ డ్యూటీ ఇచ్చిన వాళ్ళని ఎట్లా కొట్టాలంటే అట్లా అసలు చెయ్యి తమ్మి చాలా గొప్ప పని చేస్తున్నావు తమ్మి నువ్వు బర్ల కాడ పెండ తీసుకోకుండా పీకనికి ట్రోలింగ్ చేసినావా అవును పీకనికి అంటే ఆమె అవును పేషెంట్లు చూసుకోవాల్సింది డ్యూటీ అనేది మరి రీల్స్ ఎందుకు తీస్తుందన్న పేషెంట్లు చూసుకోవాలి కదా నువ్వు బర్లను చూసుకోకుండా బర్లను చూసుకొని ఖాళీ టైంలో తిడుతున్నా మరి ఆమె కూడా పేషెంట్లను చూసుకొని ఖాళీ టైంలో వేస్తున్నది ఖాళీ టైంలో అవును ఆమె గురించి చేయాలి పేషెంట్ ముంగట తీయాలి ఖాళీ పక్కకు వచ్చి ఎందుకు తీస్తుంది అరే ఆమె డ్యూటీ అయిపోవచ్చు ఇంటికి వెళ్ళే టైంలో చేయొచ్చు ఇంటికి నువ్వు ఎట్లా అనుకుంటావునా నువ్వు ఎట్లా అనుకున్నావు మరి డ్యూటీలు ఉందని నువ్వు ఎట్లా అనుకున్నావు నేను అనుకునే దాంట్లో నువ్వు ఆలోచించు కదా ఆ ప్లేస్ లో ఉండి ఆలోచించు ఎట్లా ఎట్లా ఆమె డ్యూటీలు ఉందని నువ్వు ఆలోచించేటి అన్ని పర్ఫెక్ట్ అని ఎట్లా అనుకుంటావు నువ్వు ఆలోచించండి నువ్వు కరెక్ట్ అని ఎట్లా అవును ఇప్పుడు ఒక అమ్మాయి ఆమె డ్యూటీలు ఉందా లేదా సెకండరీ డ్రెస్ ఇప్పే చేయాలి కదా ఎవరు యూనిఫామ్ ఉంది కదా డ్రెస్ కోడ్ లోనే ఉంది కదా బట్టలు ఇప్పి చేయి మరి నువ్వు బర్రెల కాడ ఎందుకు చేస్తున్నావు మామూలు నువ్వు ఆటోలు ఎందుకు చేస్తున్నావు బర్రెల కాడ చేయితమ్మి బర్రకనే గడ్డి వేసిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడే అంటే నేను ఏమంటున్నా బర్రకనే ఇప్పుడు ఈమె డ్రెస్ ఏమన్నా వల్గర్ ఉందా వల్గర్ ఉందా నేను అంటలే ఆమె యూనిఫామ్ ఉంది యూనిఫామ్ మామూలు డ్రెస్సులు ఉంటాయి కదా డైలీగా యూజులు ఉంటాయి అంటే నువ్వు బొచ్చులని నువ్వు చూడాలని వచ్చి మామూలు డ్రెస్ లో చూపించాలా నీకు అవునన్నా నువ్వు అంటున్నావు కదా అవును చేయాలని మరి నువ్వెందుకు వచ్చి ట్రోల్ చేసినావు అంటున్నా బర్ల కాడ ఉండక అవును నేను బర్ల కాడ పని చేసుకున్నది తిడుతున్నా నేను అవును చేసినావు కదా ఈ జీతం పెట్టుకున్నారు వాని చెప్పు తీసుకొని కొట్టాలి మరి నీకు చెప్పులు మెడకేసి కొట్టాలా దేనికి ఒక ఆడపిల్లని రీల్ చేసుకుంటుంది ఆమె డ్యూటీలు ఉందా లేదా తెలియదు నువ్వు ట్రోల్ చేయడానికి నీకు అక్కవాడు ఇచ్చిండు భయ్ నువ్వు డ్యూటీలు ఉందని ఎట్లా అంటున్నావు నువ్వు ఎట్లా అంటున్నావు డ్యూటీలో లేదా నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి నువ్వెవరు జడ్జిమెంట్ చేయడానికి ఒక ఆడపిల్లని జడ్జిమెంట్ చేసే అదే నేను క్వశ్చన్ అడుగుతున్నా ఆమె గురించి నువ్వు అంతా క్వశ్చన్ నన్ను ఎందుకు ఒక ఆడపిల్లని నేనేమంటున్నా నిన్ను అడిగే ప్రతి ఒక్కటి నువ్వు బాయ్స్ ని కూడా తిట్టినావు నేను అడగలేదు బ్రదర్ ఆడపిల్ల నీకు చెల్లి ఉంది ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పటిదాకా అన్న దాంట్లో అన్న లంజోడుకులు అన్నది అన్నావు ఓకే నేను దాని గురించి ఎక్కువ వాగ్వాదం చేయలే ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో డ్యూటీలు ఉందా ఏదుందో చేసుకుంటుంది డ్యూటీలు ఉండి రీల్స్ చేయొద్దా చెయ్యనన్నా నేను అవును డ్యూటీలు ఉన్నప్పుడు పేషెంట్ల కాడ ఉండేది చేసేది సరే ఒప్పుకుంటా ఆమె డ్యూటీ యూనిఫామ్ తీసుకొని డైలీ వేజ్ ఇంటికాడ ఉన్నప్పుడు చేయాలి కదన్నా యూనిఫామ్ తీసేసి చేయాలి కదా నువ్వు ఆటోలు ఎందుకు చేస్తున్నావు మరి ఇంటికాడ ఉన్నప్పుడు చేయాలి కదా నేను నా పని ఏదో నా పని అయిపోయిన తర్వాతనే నువ్వు చేసేది మాత్రం పని ఎదుటోడి అవునన్నా నాది కాదు అంటే నువ్వు ఒక మొగోడివి నువ్వే ఇంత ఆలోచిస్తున్నావు నీ గురించి ఒక ఆడపిల్ల గురించి ఆలోచించే లోక జ్ఞానం లేదా నీకు ఉంది కాబట్టి కదా నేను మంచి చెప్పినా ఏం చెప్పినావు నీకు డ్యూటీ ఇచ్చటోని తిడుతుంటున్నా నేను ఆమె డ్యూటీ ఓడిచ్చాను ఆమెకు చాలా ఓడిచ్చాను ఆమె తిడుతున్నా కదా ఏమని అంటే డ్యూటీలు చేసుకున్నట్టు రీల్స్ చేసుకోవద్దని ఏమన్నా ఏ రాజ్యాంగంలో రాసింది నేను చేయమంటున్నా నేను వద్దాను అంటేనే ఒక అది ఏమంటున్నా యూనిఫామ్ ఉంది కదా నర్సది యూనిఫామ్ తీసేసి డ్యూటీలు ఉందా అది ఎట్లుందా నువ్వు అవును నా దిక్కు నువ్వు ఆలోచన అదే పాయింట్ నేనే అడుగుతా అవి డ్యూటీలో నువ్వు ఎట్లా అంటున్నావు ఏమంటున్నా మీ ఫాదర్ డ్యూటీకి వెళ్తున్నాడు అంతెందుకు మీ సిస్టర్ జాకెట్స్ సంథింగ్ కుడుతుంది రెగ్యులర్ గా కుడతానే ఉందా మధ్యలో గ్యాప్ ఉంటది కదా అన్నం తింటలేదా మీతో మాట్లాడట్లేదా మరి ఆ గ్యాప్ లో వేయచ్చు ఏంటంటే ఆ గ్యాప్ లో వేయచ్చు అమ్మాయి ఆ గ్యాప్ లో ఎట్లా చేస్తారన్నా ఎట్లా చేస్తారు ఫోన్ పెట్టుకొని చేస్తారు అట్లానా అంతే కదా మరి నేను ఏమంటున్నా తమ్మి ఇప్పుడు ఈ అమ్మాయి లెట్ మీ కంప్లీట్ ఈ అమ్మాయి లంచ్కి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మాయి అక్కడ ఉండొచ్చు సరే నాకు ఇంకా టైం ఉంది కదా హాఫ్ అన్ అవర్ ఇస్తారు ముందే తినొచ్చు సరే ఒక రీల్ చేసుకుంటాను చేసుకోవచ్చు అని ఎందుకు అనుకోలేను జస్ట్ టైం పాస్ పెట్టాలి కింద కామెంట్ అంటే నీకు చెప్పాలనా ప్రతి ఒక్కటి అది నువ్వు అడుగుతున్నావు కదా క్వశ్చన్ ఆమె లంచ్ టైం అని అవును తమ్మి అట్లా ఎందుకు అనుకోకూడదు జుట్టు పెద్ద ఉంది ఒకరికి చిన్న ఉంటది పెద్ద ఉంది అని అంటేనేమో డీటెయిల్స్ ఇవ్వాలి